ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా పలు శాఖల్లో పనిచేసే సిబ్బంది విధి నిర్వహణలో మార్పులు వస్తాయని బల్దియాలో చోటు చేసుకున్న పరిస్థితులను చూస్తే కానీ తేలిదంటున్న నగర జనం. జిహెచ్ఎంసీకి చేరాల్సిన ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సులు, వివిధ శాఖల అధికారులు విధించే చాలానాల డబ్బులు రాష్ట్ర ఖజానాకు వెళ్ళిపోవడంతో ఆర్థికంగా జిహెచ్ఎంసీ లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని తెలుస్తుంది. కాంట్రాక్టర్లకు భారీగా వందల కోట్ల రూపాయలు బాకీ పడ్డ జిహెచ్ఎంసీ ఉద్యోగుల జీతాలు సరైన తేదీలో రాకపోవడంతో జిహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బయటపడిందంటున్న నగర జనం. అధికారంలో ఉన్న అప్పటి మంత్రులు జిహెచ్ఎంసీలోని పరిపాలనలో తలదూర్చడంతో అధికారుల నుంచి పరిపాలన చేజారిపోయిందని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులను బదిలీలు చేస్తూ జిహెచ్ఎంసీ ఆఫీసును షెల్టర్ జోన్గా మార్చేశారని వివిధ సంఘాల నాయకులు బాహాటంగానే అప్పట్లో విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలు విని శానిటేషన్ విభాగంలో పనిచేసే సూపర్వైజర్సు అంశంలో అప్పటి ఎంయుఏడి మంత్రి, నగర మేయర్, జిహెచ్ఎంసీ గుండెకాయ లాంటి పారిశుద్ధ్య పనుల్లో కీలకంగా విధులు నిర్వహించే సూపర్వైజర్లను బదిలీలు చేయడంతో పారిశుద్ధ్య విభాగం కుంటుపడి ఇప్పటికీ గాడిన పడలేదని తెలుస్తుంది. బదిలీ చేయడాలో వారిని చేయకపోవడం, బదిలీలు ఎవరినైతే చేయాలో వారిని చేయకపోవడం జిహెచ్ఎంసీలో పెద్ద తప్పితంగా మారిందని విమర్శలున్నాయి. దశాబ్దాల కాలంగా కుర్చీలకు అతుక్కుపోయిన వారిని చేయాల్సింది పోయి పొరుగు సేవల సిబ్బందిలో పనిచేసే సూపర్వైజర్లను చేయడం ఎంతవరకు సబబని ఇప్పటికీ అంటున్నారు. మంత్రుల సిఫారసుతో రాష్ట్ర నలుమూలల నుండి డెప్యుటేషన్ పేరుతో పారిశుద్ధ నిర్వహణ మీద ఏమీ అవగాహన కూడా లేని వారు జిహెచ్ఎంసీలో దూరి పారిశుద్ధ శాఖను నిర్వీర్యం చేసినారని ఉద్యోగులు వాపోతున్నా పట్టించుకొని పరిస్థితి అప్పట్లో ఇప్పుడు కూడా ఉందని అంటున్నారు. అప్పటి నుండి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ కమిషనర్గా కాటా ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించి గత 10 రోజులుగా నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ, సందర్శిస్తూ, ప్రజలతో నేరుగా కలుసుకుంటూ మెల్లిమెల్లిగా నగరంలో నెలకొన్న పారిశుద్ధం, ఫ్లైఓవర్ల నిర్మాణం, పార్కుల్లో ఏలుతున్న సమస్యలు, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల తీరు, విద్యార్థులతో కలిసి ముచ్చటించి నగరం గురించి తెలుసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని విషయాల మీద పట్టు సాధించే దిశగా కమిషనర్ ఆమ్రపాలి ఉన్నట్లుగా ఆకస్మిక పర్యటనల ఆంతర్యం అని అంటున్నారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా నగరంలోని సఫీల్గూడ, మల్కాజిగిరి ప్రాంతాలలో పార్కులు సందర్శించి పార్కుల్లో వాకర్ అసోసియేషన్తో మాట్లాడి స్థానికుల ప్రజలతో సమస్యలు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేస్తూ సుడిగాలిలా తిరుగుతున్నారని అంటున్న ఉద్యోగులు, నగర జనం. వెంబడి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం అడిషనల్ కమిషనర్ రవికిరణ్ మరియు సర్కిల్ స్థాయి అధికారులు వెంబడి ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి ఆమ్రపాలి, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కలిసి నగరాన్ని ఏ దిశగా, అభివృద్ధి దిశగా మరియు సమస్య లేని విధంగా తయారు చేస్తారని ఆశిస్తామని అంటున్న నగర ప్రజలు.